హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమాటా పుదీనా పచ్చడి అండి. చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉండిద్దండి. ఇది విడివిడి అన్నంలోకి, దోశల్లోకి, పునుగుల్లోకి చాలా బాగుండిద్దండి. ఇంకా మనము మన ఛానల్లోకి వెళ్దాము. ఛానల్ వచ్చి టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఇక ముందుగా పుదీనా టమాటా పచ్చడి కోసం పుదీనా ఒక కట్ట, 25 పచ్చిమిర్చి, 3 టమాటాలు తీసుకున్నానండి. 3 టమాటాలను ఇలా కట్ చేసుకొని గిన్నెలో పెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి. పుదీనా టమాటా పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక బాండి పెట్టి బాండి వేడిన తర్వాత 2 టీ స్పూన్ల వేరుశనగ గుళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు మనము ఇలా 2 పక్కల కలిసే విధంగా కలుపుకుంటూ వేడి చేసుకోవాలండి. ఇలా ఇవి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వచ్చి ధనియాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ధనియాలు కూడా 1 నిమిషం వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం ఇక్కడ 1 టీ స్పూన్ వచ్చి జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్రను కూడా మనం దోరగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మనము ఒక చిటికెడు మెంతులు అనేది యాడ్ చేసుకోవాలి. మంట అవసరం లేదండి. మెంతులు యాడ్ చేసిన తర్వాత ఆ బాండి వేడికే మెంతులు అనేవి వేగుతాయండి. ఇంకా ఇలా వేగిన తర్వాత మనము వీటిని అన్నిటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇక వీటిని మనం పక్కన పెట్టుకుందాం, చల్లారుతూ ఉంటాయండి. ఇంకా అదే బాండిలో 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ 25 పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి, ఈ 25 పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనము కలుపుకుంటూ కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత తీసుకున్న 3 టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా మనం ఒక్కసారి కలుపుకొని టమాటాలోని నీరు ఇంకిపోయే వరకు వేగనిచ్చిన తర్వాత మనము మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనము టమాటా ముక్కల్లోని వాటర్ అనేది ఇరిగిపోతాయండి. ఆ తర్వాత ఒక తొన చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న పుదీనా ఆకు అనేది ఒక కట్ట యాడ్ చేసుకోవాలి. ఇలా పుదీనా యాడ్ చేసిన తర్వాత కూడా మనం కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. పుదీనాకు మగ్గటానికి అంత టైం ఏం పట్టదు, త్వరగానే మగ్గుతుందండి. ఇలా మనము కలుపుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు అనేది మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనం ముందుగానే వేడి చేసుకున్న వేరుశనగ గుళ్ళు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అనేది ఒక మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో కొన్ని చిన్నులపాయ రెప్పలు, ఉప్పు అనేది యాడ్ చేసుకొని మనం ఒకసారి ఇలా మిక్సీ పట్టుకొని తెచ్చుకుందాము. వీటిని ముందుగానే మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఆలోపే ఇంకా చల్లారిందండి. పచ్చిమిర్చి, టమాటా, పుదీనా ఆకు అనేది యాడ్ చేసుకొని కోర్స్గా మనము మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడి, పుదీనా టమాటా పచ్చడిని ఒక గిన్నెలో వార్చుకుందాము. ఆ తర్వాత మనము తిరగమాత కోసం స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాండి పెట్టి బాండి వేడైన తర్వాత తిరగమాత కోసం 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత 3 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఆ తర్వాత 1 టీ స్పూను పచ్చి పప్పు అనేది తీసుకున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వచ్చి ఆవాలు తీసుకున్నాను. వీటిని కూడా మనం దోరగా వేగనిద్దాము. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్నాను. ఆ తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. వీటిని కూడా కొంచెం వేగనిచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనము తీసుకున్న టమాటా పుదీనా పచ్చడి అనేది యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా పుదీనా పచ్చడిని దీంట్లో యాడ్ చేసుకోవాలి. నచ్చిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching. Take care. Bye bye. Keep smiling. Keep watching.